సార్ మనకు ముందుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్. ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ, అంటే ఏదైతే జగన్ హయాంలో జగన్ సీఎం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది సినిమా ప్రముఖులు చిరంజీవి గారు, ప్రభాస్ తదితరులు వెళ్ళి కలిశారు సార్. ఆ క్రమంలో వారందరినీ అవమానపరిచేలా జగన్ వ్యవహరించారని, ఆ సమయంలో చిరంజీవి కొంచెం గట్టిగా చెప్పేసరికి, అంటే గట్టిగా మేము అక్కడి నుంచి వచ్చాము, ఇలా మర్యాద ఇవ్వకపోతే ఏంటి అని గట్టిగా అడిగేసరికి జగన్ కలిసి వారితో మాట్లాడారు అంటూ ఆయన ఒక ప్రసంగాన్ని చేసిన తర్వాత వెంటనే బాలకృష్ణ మాట్లాడారు సార్. బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి ఏం గట్టిగా మాట్లాడలేదు, జగన్ కావాలని వాళ్ళని కించపరిచింది నిజమే, కానీ చిరంజీవి గారు ఏం గట్టిగా మాట్లాడలేదు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎఫ్డిసి సమావేశాలకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో దాంట్లో కూడా నన్ను అవమానపరిచేలా 9వ స్థానంలో నన్ను చేర్చారని చెప్పేసి ఆయన కొంత వివాదాస్పదంగా అయితే మాట్లాడారు సార్. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో అయితే హాట్ టాపిక్ గా మారింది సార్. ఈ మొత్తం వ్యవహారం మీద అంటే అసలు ఏం జరగబోతుంది సార్? అసలు ఏం జరిగింది, అది ఏం జరగబోతుంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? సినీ రంగాన్ని, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఇప్పుడే కాదు, అసలు సినిమా రంగం కానీ లేకపోతే నాటక రంగం కానీ గతంలో పాలకులు ఎప్పుడు కూడా దానికి వచ్చి తమ ఆధిపత్యంలో ఉంచుకునే ప్రయత్నం చేశారు. అది పార్టీలు ఏమైనా కావచ్చు, రాజులు కూడా నిజమండి. రాజాశ్రయం పొందకుండా ఉన్న కవులు పెద్దగా రాణించలేదు. చూస్తున్నాం కదా. పోతనామాత్రుడు అన్నాడు, ఏమన్నాడు? నేను రాజాశ్రయం పొందను, రాజుకు అంకితం ఇవ్వను, ఆ పడుపు కూడు నేను తినను అని చెప్పారు. అంత ధైర్యంగా ఎదిరిస్తే మాత్రమే భాగవతం రాసిన పోతన రాజ్యాన్ని ధిక్కరించాడు. కానీ రాజ్యాన్ని ధిక్కరించిన మిగతా కవులు ఎవరు కూడా ఫేమస్ కాలేదు. శ్రీనాథుడు లాంటి వాడు కూడా, ఎందుకు చెప్తున్నాడు, బేస్ లైన్. ఇప్పుడు కళాకారులను ఆహ్వానించడం, కళాకారుల గురించి మాట్లాడుతున్నాం కనుక, శ్రీనాథుడు లాంటి వాడు రాజాశ్రయం పొంది అనేక బహుమతులు పొంది తర్వాత చివరికి ఆయన ఏమంటారు, కళాకారులకు కొంత సున్నితత్వం ఎక్కువ ఉంటది. అట్లాగే మనకు ఖర్చు కూడా ఎక్కువ పెడతాం. అంటే మన మానసికంగా ఉంటది, రకరకాల వ్యసనాలు ఉంటాయి. శ్రీనాథుడు అత్యంత బీదరికంలో చనిపోయింది ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కళాకారులు ఎప్పుడు కూడా రాజాశ్రయాన్ని కొన్నవాడేమో కొంచెం బాగుపడ్డ సందర్భాలు ఉన్నాయి, రాజాశ్రయాన్ని కోరకుంటే దూరంగా ఉన్నవాడు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. చూసాం మనం. అంటే రాజుకు డబ్బా కొట్టడం, అది ప్రభుత్వం కావచ్చు, రాజ్యం కావచ్చు, మన రాజకీయ పార్టీ కావచ్చు. ఇక్కడికి వస్తాను. ఇవాళ ఆధునిక కాలంలో ఆ నాటకాలు పోయి వాళ్ళ సినిమాలు వచ్చేసినాయి. సినిమా నటులు వీళ్ళందరూ కూడా మా చెప్పు చేతుల్లో ఉండాలి, మేము చెప్పినట్టు ఆడాలి, లేకపోతే మేము చెప్పినట్టు వినాలి అని చాలా నుంచి సినిమా నటులు రాజకీయ రంగంలోకి వచ్చిన చాలా మంది ఉన్నారు. ఒకేసారి గెలిచి మళ్ళీ రాజకీయానికి దూరంగా ఉన్నవాళ్ళు, కైకాల సత్యనారాయణ గారు, కృష్ణరాజు గారు. మీరు చూడండి, ఒక 10 మంది పాత నటులు, ఎన్టీ రామారావు గారు వేరు, ఆయన పార్టీ స్థాపించినది వేరు, కానీ ఒకేసారి ఎంపీ అయి మళ్ళీ రాజకీయాల్లో ఇమ్మడి లేక బయటకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినీ నటులు చూస్తున్నాం. విజయశాంతి కానీ, ఆడవాళ్ళలో కూడా జయసుధ కానీ, ఆడవాళ్ళలో కూడా చాలా మంది రాజకీయాలకు వచ్చి పక్కకు పోయింది. కానీ ఒక పార్టీలు చేరింది వాళ్ళు. పార్టీలకు అతీతంగా లేకుంటే సినిమా పరిశ్రమకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైతే జరుగుతుందో దాని మీద సీనియర్ నటులను కొందరిని పట్టించుకోలేదని ఒక రకమైన ఆవేదన అందరికి ఉంటది. ముఖ్యంగా బాలకృష్ణ లాంటివి ఉండడం సహజం అంటున్నాడు. అనుకోకుండా ఇవాళ ఆ సందర్భం వచ్చింది కనుక మనకు ఎవరైతే మన శ్రీనివాసరావు ఉన్నాడో, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అన్నదాని మీద వెంటనే ఈనాడు గతంలో జరిగిన అవమానం గుర్తొచ్చింది కదా. గతంలో చిరంజీవి గట్టిగా చెక్ పెట్టేవాడు ఎవరైనా ఉంటే మోహన్ బాబు ఉండేవాడు. గతంలో చూసినాం మనం, తెలుసు కదా. లెజెండ్ అవార్డు ఇస్తే అది ఆయనకి ఎందుకు దక్కాలి, నేను లెజెండ్ కాదా అని చెప్పి గతంలో మన మోహన్ బాబు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మన సామాజిక వర్గాల గురించి నేను హేతువాదిని మాట్లాడవద్దు, కానీ ఇద్దరు కురుస్తలేనా అటు పక్కన బాలకృష్ణకును మోహన్ బాబు పెద్ద విభేదాలు లేవు, కానీ మా చంద్రబాబు నాయుడుతో మోహన్ బాబు విభేదాలు ఉండే చూసినాం మనం. గతంలో రాజకీయ పార్టీలు చేరి ఎంపీ అయి కూడా ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడుతో గొడవ పెట్టి దూరం అయ్యాడు. ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సినిమా విషయంలో, సినిమాల విషయంలో మన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని సినిమా వాళ్ళందరినీ దూరం పెట్టే సందర్భం చూశారు. కానీ సినిమా వాళ్ళకి దిగి వచ్చి మేము కలుస్తామంటే చిరంజీవి గారు ఒంటరిగా తన భార్యతో వెళ్ళినప్పుడేమో మంచిగా ఆదరించారు. కానీ ఎప్పుడైతే ఒకసారి సినిమా సమస్యల మీద మాట్లాడదామని పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడి మంత్రిని మాత్రం పంపించి తర్వాత అవమానించారని, అప్పుడు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనే ఈ ఆనాడు జగన్మోహన్ రెడ్డి అరుస్తే లోపలికి వచ్చి మాట్లాడారని ఒక మాట ఇవాళ అసెంబ్లీలో అనడం వల్ల మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న అసంతృప్తిని ఈ ప్రభుత్వం మీద వెళ్ళగక్కాలంటే ఆనాడు సంఘటన గుర్తు చేసుకుంటూ పరిశ్రమైన వ్యాఖ్య చేశాడు. అది కరెక్ట్ గా అంటున్నాను. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్య జగన్ ను సైకో అనడం తప్పు అంటున్నాను.
ఇప్పుడు అక్కడ జగన్ సమస్య ఎక్కడ వచ్చింది, ఈయన మాట్లాడిండు, ఆయన పిలిచినాడు, మాట్లాడలేదు అనడానికి అవసరం లేదు. తనని పిలువని అవకాశం చూసుకొని ఇవాళ మన బాలకృష్ణ గారు జగన్మోహన్ ని సైకో అనడం సరైనది కాదు. సైకో గాడు ఇట్లా మాట్లాడింది కదా, కరెక్ట్ కాదు. అయితే దాన్ని ఉద్దేశించి ఏం చేసిండే, తన అసంతృప్తిని ఇట్లా వెళ్ళగక్కిండు. ఏది మీరు చెప్పినట్టు అనలేదు, చిరంజీవి గొప్పోడు కాదు అనే మాటను వెలుగక్కడానికి అసెంబ్లీ వేదికగా వాడుకున్నాడు. నెంబర్ 1. రెండోది, ఈ ప్రభుత్వం తనను అవమానిస్తుందని ఆవేదన బదిలించి లోపలి నుంచి ఉన్నది. ఇప్పుడు కక్కేశాడు కూడా. ఇప్పుడు ఒక రకంగా చెప్పానంటే తన బావ మన చంద్రబాబు నాయుడు మీద అక్కసే. ఎందుకంటే తాను ఒక ఎమ్మెల్యే చూస్తున్నారు, సినిమా ప్రముఖుడు ఎందుకు చూడడం లేదనే సమస్య కూడా వస్తుంది. కానీ పార్టీలో చేరడం వల్ల ఘర్కా మురిగి దాల్కా బరాబర్ అంటారు కదా, మన పార్టీలో ఉండడం వల్ల నా విలువ తక్కువ కదా, చిరంజీవిని మీరు విలుస్తున్నారు కదా అనే మాట వస్తుంది కదా. రెండు రకాలుగా ఇప్పుడు చిరంజీవి విలువడానికి రాజకీయాలు సినిమాలు కలగకపోతున్నాయి కనుక రాజకీయాల్లో కామవర్గం ఓట్లు కావాలంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు కనుక చిరంజీవి కొంచెం పెద్దపీట వేస్తున్నారు కాదు. అది కొంచెం కంటకింపుగా మారింది ఎవరికి, బాలకృష్ణ. ఇప్పుడు సందు దొరికింది, ఈ అసెంబ్లీ సాక్షిగా సందు దొరకడం వల్ల చిరంజీవి ఆనాడు ఏం మాట్లాడలేదు పెద్దగా అనే మాటను అనగలిగిండు. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఉచ్చులో చిక్కోడు కదా. చంద్రబాబు నాయుడు కావాల్సింది పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ అన్నగా ఆయన గౌరవించాల్సిందే. ఎట్లా బావమర్దిగా ఉంటాడు కనుక మనకు ఎవరైతే ఏ రకమైన అక్కమ్మగుడు, ఇటు పక్కనేమో కోడలు కూడా ఆ ఇంటి నుంచి వచ్చింది. రెండు రెండు రకాలుగా చూసుకుంటే బాలకృష్ణ తనకన్నా తక్కువ వాడు, అంటే తనకన్నా చిన్నవాడు అనే భావన వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటు పాలు పటం రెండు కాపాడుకోవాలి. ఎటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలి, సినిమా రంగంలో వేరే కులం కనుక అదే కమ్మ అయితే వేరే ఉంటుండే కనుక అటు కూడా కాపాడుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు డిప్లొమాట్ గా ఆ రాజకీయాలు చేస్తాడు. కానీ గతంలో హరికృష్ణ అప్పుడప్పుడు ఇట్లా పేరు పెట్టరైపోయేవాడు. బాలకృష్ణ కూడా ఆవేశం ఎక్కువే, హరికృష్ణ అంత కాదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ ఏం చేసిండు, ఆవేశాన్ని దాన్ని దీన్ని కలిపి ఇప్పుడు తీసిండు. మొన్నటికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనని పిలిచే పద్ధతి ఇదేనా, 9వ స్థానంలో పెడతారా, అందుకని నేను పోలేదనే మాటని ఇప్పుడు వెలగక్కిండు. అది అనుకోకుండా మన కామినేని శ్రీనివాసరావు గారు చెప్పిన దానికి ఇది కలిసిందని నేను అంటున్నాను. అంటే బాలకృష్ణ ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు, మనకు అర్థమవుతుంది. రెండవది, సైకోని ఎందుకనంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడలేదు అని చెప్పడం కోసం అవతల పక్షాన్ని పరుషంగా, ఈ పక్షాన్ని నేను ఒక మాట చెప్తున్నాను, దుశ్శాలలో చెప్పు పెట్టి కొట్టినట్టు. దుశ్శాలలో చెప్పు లోపల కనపడదు, చెప్పు పెట్టి కొట్టినట్టు, చెప్ప మీకు కొట్టినట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తనను 9వ స్థానంలో పిలిచిండు అనే దాన్ని వెలిగెక్కడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది బాలకృష్ణకు. అందుకని బాలకృష్ణ మొదటి నుంచి కూడా సినిమా ఫీల్డ్ లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. కానీ అయితే మన బాలకృష్ణ అయితే ఇప్పటికీ హీరోగా ఉన్నాడు కదా, వేరే సైడ్ పాత్రలు కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా. హీరోగా బాలకృష్ణ ఏజెంట్ నిజంగా చెప్పాలంటే చిరంజీవి కంటే ముందు నుంచి నటిస్తున్నాడు, బాల నటుగా నటిస్తున్నాడు. ఆ రకంగా ఈ మధ్యనే లెజెండ్ గా ఆయన మన వాళ్ళు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కారు ఆయన. అట్లాగే లెజెండ్ గా గుర్తించబడుతున్నాడు. తనను తన పార్టీ వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు అనే మాట తనకు అప్పటి నుంచి వేధిస్తుంది. సరిగ్గా కామినేని శ్రీనివాసరావు ఈ చిరంజీవి గురించి మాట్లాడితే చిరంజీవిని తక్కువ చేయాలనుకున్నాడు. రెండోది, తనను తక్కువ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనకు మన జగన్మోహన్ రెడ్డి పిలవకపోతే పెద్ద బాధపడలేదు. కానీ తనదైన ప్రభుత్వం కదా, తన బావ సీఎం, అట్లాగే తాను మన పవన్ కళ్యాణ్ కంటే చాలా సీనియర్ నటుడిగా, చిరంజీవి కంటే కూడా కొంత సీనియర్ చూసినాం కదా. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన విలువ ఇస్తలేదు. పవన్ కళ్యాణ్ అన్నకు ఇద్దరికి విలువించినంత సినీ ఫీల్డ్ మీద నాకు ఇస్తలేదు అన్నది ఒకటి. సినీ ఫీల్డ్ లో ఇప్పటికీ నేను ఉన్నాను కదా అంటాడు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఆయన ప్రధాన వృత్తి అయితే సినిమానే కదా కదా సినిమాని సంపాదించుకుంటాడు. పోయినా పోకపోయినా బాలకృష్ణ గారు గత 5 సార్లు అక్కడి నుంచే గెలుస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా హిందూపూర్ నుంచే గెలుస్తున్నాడు. హిందూపూర్ లో తండ్రి గెలిచిండు, అన్న గెలిచిండు, ఇప్పుడు తను గెలిచిండు. అంతేగా ఇట్లా వరుసగా కుటుంబ వారసత్వంగా ఎన్టీ రామారావు గారి నుంచి మొదలుకొని హిందూపూర్ హరికృష్ణకు తర్వాత బాలకృష్ణ కూడా ఆలవాలమైంది. ప్రజలను కాపాడుకుంటూనే సినీ ఫీల్డ్ లో రాజ్యం వెళ్తున్న తనను ఈ ప్రభుత్వం అంటే నేను పార్టీలో ఉండడమే నేరమైందా, బయట ఉంటే ఇంకా ఇంతకంటే ఎక్కువ విలువ వచ్చేది కదా అనే మాట ఆవేదన ఉంది ఆయన మనసులో. దాన్ని వెలగట్టిన అనొచ్చు. ఆయన రెండు, ఒకటేమో జగన్మోహన్ రెడ్డి సైకో అనడం, అది ప్రసక్తి తీసుకురావడం తప్పు అంటున్నాడు. కామినేని శ్రీనివాసరావు తీసుకురావచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు ఈయన మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, తన ఆవేదనను అసెంబ్లీ సాక్షిగా వ్యక్తం చేసి చిరంజీవిని తక్కువ చేయడం, తనకు ఈ ప్రభుత్వం మీద ఉన్న ముఖ్యంగా కందుల దుర్గేష్ మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే అధికారులు చేరుస్తుంటారు. వీళ్ళు ఏం చేయాలి, సినిమాటోగ్రఫీ మంత్రి మా ఎమ్మెల్యేనయా, మనకు కావాల్సిన వాడు బాలకృష్ణ గారి హీరో కదా, బాలకృష్ణ గారిని ఎందుకు ముందు వరుసలో పెట్టి చిరంజీవి తర్వాత ముందు పెట్టాలి కదా.
ముందు పెట్టిన నష్టం లేదు, చిరంజీవి గారు ముందు పేరు పెట్టిన నష్టం లేదు. కనీసం 1, 2, 3 స్థానాల్లో ఉండకుండా 9వ స్థానంలో పెట్టింది ఆయన పేరు అంటే మరి ఫామ్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు రిటైర్ కాలేదు, క్యారెక్టర్ పాత్రలు వేస్తలేడు, ఎక్కడో లేడు, మంచి ఫామ్ లో ఉన్న బాలకృష్ణుడు అవమానించినట్టే. ఆయన ఆవేదన నిజం, కరెక్ట్ అంటున్నాను. ఆయన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడిన పదజాలం తప్పు అంటున్నాను.